సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుంది. కూరగాయలు, గుడ్లు, చికెన్ వంటి నిత్యావసర ధరలు అమాంతం పెరిగిపోవడంతో పేద మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కిచెన్లోకి వెళ్లాలంటేనే గృహిణులు భయపడే పరిస్థితి నెలకొంది. చికెన్ కొనలేక కూరగాయలతో అయినా సరిపెట్టుకుందామనుకుంటే వాటి ధరలు కొండెక్కి కూర్చున్నాయి. గత కొద్ది వారాలుగా కొనసాగుతున్న ఈ ధరల పెరుగుదల ఆందోళన కలిగిస్తుంది. మార్కెట్లో టమాటా ధరలు కొంత తగ్గుముఖం పట్టినా ఉల్లిపాయలు, బీన్స్, క్యారెట్, క్యాబేజ్ వంటి ఇతర కూరగాయల ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. ముఖ్యంగా వర్షాలు, వరదల కారణంగా పంట నష్టం జరగడం, రవాణా ఖర్చులు పెరగడం ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా వ్యాపారులు చెబుతున్నారు. గత నెలలో 40 రూపాయలు ఉన్న కూరగాయలు ఇప్పుడు 70 నుంచి 100 రూపాయల వరకు అమ్ముతున్నారు. దీంతో సామాన్యుడు ప్రతి వస్తువును తక్కువ పరిణామంలో కొనక తప్పడం లేదు. శాకాహారులనే కాక మాంసాహారులను ధరల భారం వెంటాడుతుంది. ప్రజలు చలికాలంలో ఆరోగ్య కారణాల దృష్ట్యా గుడ్లు, చికెన్ను ఎక్కువగా వినియోగిస్తారు. అయితే ప్రస్తుతం డజన్ గుడ్ల ధరలు 80 రూపాయల నుంచి 100 రూపాయలకి చేరువగా ఉన్నాయి. చికెన్ ధర అయితే కిలో 250 రూపాయలు దాటింది. పౌల్ట్రీ పరిశ్రమలో కోళ్ల దానా, నిర్వహణ ఖర్చులు పెరగడం, పెరిగిన డిమాండ్ కారణంగానే ఈ ధరల పెరుగుదల ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కూరగాయలు, గుడ్లు, చికెన్ ధరల పెరుగుదలతో కుటుంబ నెలవారీ బడ్జెట్లో వందల రూపాయల భారం అదనంగా పడింది. హోటళ్లు, రెస్టారెంట్లు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ధరలను పెంచక తప్పడం లేదు. ఈ పరిస్థితిని ప్రభుత్వం త్వరగా సమీక్షించి ధరలను అదుపులోకి తీసుకురావాలని ప్రజలు కోరుకుంటున్నారు. దీంతో నిత్యావసరాల ధరలు ఎప్పుడు తగ్గుతాయోనని సామాన్యుడు ఆశగా ఎదురుచూస్తున్నాడు.